శ్రీమాత్రే నమః. అర్ధరాత్రి టైంలో ఒక స్త్రీ మీ ఇంటి తలుపు తట్టి మీ పేరు పెట్టి పిలిచి తలుపు తీయమంటే మీరు తీస్తారా? రామాపురం అనే పల్లెటూరులో మల్లయ్య అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన ఊరూరు తిరుగుతూ గాజులు అమ్ముకుంటూ ఉండేవారు. మల్లయ్య దగ్గర గాజులు చాలా క్వాలిటీగా ఉంటాయి, దానికి తోడు తక్కువ రేటుకే వస్తాయని చుట్టుపక్కల ఊర్లలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆయన దగ్గర గాజులు కొనుక్కునేవారు. మల్లయ్య చాలా కష్టపడే మనిషి. తెల్లవారుజామున లేచి కొంచెం గంజి తాగి గాజులు భుజాన వేసుకుని కిలోమీటర్ల దూరం నడిచి వ్యాపారం చేసేవాడు. ఆయనకు దేవుడంటే చాలా నమ్మకం. పొద్దున్నే పనికి వెళ్ళేటప్పుడు ఊరి పొలిమేరలో ఉన్నటువంటి అమ్మవారి గుడిలో దండం పెట్టుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అదే అమ్మవారి గుడి ముందు తన గాజులు మూట దించి తల వంచి మొక్కుకోవడం ఆయనకు అలవాటు. ఒకరోజు మల్లన్న రోజు తిరిగి వచ్చి అలసిపోయి భోజనం చేసి పడుకుంటాడు. అర్ధరాత్రి టైంలో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. మల్లయ్యకు మెలకు వచ్చి ఆగండి ఆగండి వస్తున్నాను, ఈ టైంలో ఎవరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. బయట చూస్తే ఎవరూ లేరు, కానీ గాలిలో 2 ఖాళీ చేతులు మాత్రం కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక ఆడగొంతు వినిపించింది, మల్లయ్య నాకు గాజులు వేయవా అని. మల్లయ్య నిద్ర మత్తులో ఉండి ఏమీ ఆలోచించకుండా సరే అమ్మా అని లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న మంచి గాజులు తెచ్చి ఆ చేతులకు వేసి డబ్బులు రేపు ఇద్దులే తల్లి, ఇప్పుడు వెళ్ళు అని మళ్ళీ పడుకుంటాడు. ఆ చేతులు వెంటనే మాయమైపోతాయి. మరుసటి రోజు మళ్ళీ అదే అర్ధరాత్రి సమయం మళ్ళీ తలుపు మీద గట్టిగా శబ్దం వచ్చి మళ్ళీ శబ్దం మల్లయ్య మల్లయ్య అని పిలుపు వినిపిస్తుంది. మల్లయ్య వెళ్ళి తలుపు తీస్తాడు. అక్కడ మళ్ళీ అవే చేతులు. నిన్న తను వేసిన గాజులు ఆ చేతులను చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ గొంతు మళ్ళీ వినిపించింది. మల్లయ్య నా గాజులు బాగున్నాయా అని అడుగుతుంది. మల్లయ్య ఆశ్చర్యపోయి చాలా బాగున్నాయమ్మా, నీ చేతులకు చాలా అందంగా ఉన్నాయి అని చెప్తాడు. ఆ చేతులు మళ్ళీ మాయమైపోతాయి. 3వ రోజు రాత్రి కూడా మళ్ళీ తలుపు కొట్టేసరికి మళ్ళీ ఈసారి ధైర్యం తెచ్చుకుని బయటకు వచ్చాడు. తను కళ్ళు నలుపుకుని, అమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు, రోజు వస్తావు తలుపు కొడతావు కానీ నువ్వు నాకు కనిపించవు, ఇంతకీ నువ్వు ఎవరో అమ్మా, నువ్వు ఎందుకు ఇలా నిద్రపోకుండా ఇబ్బంది పెడుతున్నావు, ఈరోజు నువ్వు ఎవరో చెప్పాల్సిందే అని నిలదీస్తాడు. అప్పుడు ఆ గాలిలో ఉన్న గొంతు నవ్వుతూ ఇలా అంటుంది, మల్లయ్య నీ మంచి మనసు నాకు నచ్చింది, నా చేతులకు గాజులు వేసినందుకు నీకు ఏమైనా ఇవ్వాలని ఉంది, ఏం కావాలో కోరుకో అంటుంది. దానికి మల్లయ్య, తల్లి నాకు ఏ ఆస్తులు వద్దు, కష్టపడి నా భార్యాబిడ్డలను పోషించుకుంటే శక్తి నాకు కాళ్ళకు ఉంటే చాలు, నా మాట విని భార్యాభర్తలు నాకున్నారు, వాళ్ళకు ఎలాంటి కష్టము లేకుండా చూసుకో తల్లి, అదే నాకు 10,000 అంటాడు. ఆ మాట వినగానే సాక్షాత్తు నిత్యము పూజించే గ్రామ దేవత ప్రత్యక్షమయ్యి నీ మంచి మనసే నీకు రక్ష మల్లయ్య అని దీవించి మాయమైపోతుంది. మా ఊరి దేవత గంగానమ్మ, మరి మీ ఊరిని కాపాడే ఆ దేవత పేరు కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.